హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీస్ పార్ట్. ఇవాళ శిబి చక్రవర్తి కథ విందాం. ఒకప్పుడు శిబి చక్రవర్తి అనేవాడు ఉండేవాడు. భారతదేశంలోని రాజులందరూ అతనికి సామంతులు. శిబి దయాస్వరూపుడు, మహాదాత. అతని దాతృత్వ ఖ్యాతి స్వర్గానికి కూడా వ్యాపించింది. ఇంద్రుడు ఇలా అనుకున్నాడు, శిబి లాంటి దాత మరొకడు లేడు. ఇలా అంతులేని దాన ధర్మాలు చేయటంలో అతని అభిప్రాయం ఏమై ఉంటుంది? కీర్తికాంక్షతో ఇలా చేస్తున్నాడా, లేక అతనికి నిస్సహాయులపై నిజంగా జాలి ఉన్నదా? ఇంద్రుడు యముణ్ణి పిలిపించి అతనితో కలిసి ఒక పథకం ఆలోచించాడు. ఒకరోజు ఉదయం శిబి కాలకృత్యాలు తీర్చుకొని సభాభవనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంద్రుడు ఒక పావురాయి రూపం ధరించి రాజో ఉద్యవనం మీదుగా ఎగురుతూ సభాభవనంలోకి వచ్చాడు. యముడు డేగ రూపంలో ఆ పావురాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఆయాసంతో రొప్పుతూ, భయంతో వణుకుతూ, బెదురు కళ్ళతో పావురం శిబి పాదాల వద్ద పడింది. రాజా, నేను నీ శరణు జొచ్చాను, నన్ను డేగ నుంచి కాపాడు అన్నది పావురం. అది చాలా ఇలా అంటుండగానే డేగ అక్కడికి చేరుకొని, రాజా, పావురాన్ని వదులు, ఆకలిగా ఉన్న నాకు నా ఆహారాన్ని ఇచ్చేయి అన్నది. ప్రభు, శరణన్న వాణ్ణి రక్షించడం ధర్మం అన్నది పావురం. రాజా, ఎలాంటి అభాగ్యుడు గాని ఆర్తుడు గాని ఏం కోరినా నువ్వు ఇస్తావని చెప్పుకుంటారు. ఈ పావురం నాకు న్యాయమైన ఆహారం, నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నది డేగ. బుద్ధిమంతులు శరణాగతులను రక్షిస్తారు. నా పాకశాల నుంచి నీకు కావలసినంత మాంసం తెప్పించి ఇస్తాను, పావురాన్ని వదిలేయి అన్నాడు శిబి. ఒకరు చంపిన వాటిని మా డేగలు ముట్టవు. వెచ్చని రక్తం ఓడుతూ సజీవంగా ఉండే మాంసాన్నే తింటాం. ఈ పావురం బదులు దాని ఎత్తు నీ మాంసం ఇవ్వు, ఆమోదిస్తాను అన్నది డేగ. సరే, అలాగే, నా మాంసం ఇస్తాను అని శిబి తన కోశాగారం నుంచి త్రాసు తెమ్మని ఆజ్ఞాపించాడు. ఈ మాట విని సభలోని రాజులు, పౌరులు గొల్లున గోలెత్తి, ఈ డేగ తమరిని నిర్మూలించవచ్చిన ఎవరో రాక్షసుడు అన్నారు. శిబి వారి మాటలు వినిపించుకోలేదు. త్రాసు వచ్చింది. ఒక పల్లెంలో పావురాన్ని ఉంచి శిబి తన తొడ నుంచి మాంసం కోసి రెండవ పల్లెంలో వేశాడు. కానీ పావురం బరువే హెచ్చుగా ఉన్నది. శిబి తన శరీరం వివిధ భాగాల నుంచి ఎంత మాంసం కోసినా పావురం బరువుకు చాలలేదు. చివరకు శిబి తానే పల్లెంలో కూర్చున్నాడు. ఈ అపూర్వ త్యాగానికి దేవదుందుబులు మోగాయి. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అన్ని వైపులా నుంచి అశరీర వాక్కులు భేష్, సభాస్ అనడం వినిపించింది. ఇంద్రుడు, యములు తమ అసలు రూపాలలో శిబి ఎదుట ప్రత్యక్షమై, రాజా, మేలు మేలు, ప్రాణుల పట్ల నీ గాఢ ప్రేమ గ్రహించాం. నువ్వు ఒకడివే సత్యం గ్రహించిన వాడివి. నీ శరీరం ఎప్పటిలాగే అవుతుంది అని అదృశ్యమయ్యారు. ఫ్రెండ్స్, కథ విన్నారుగా. శిబి లాంటి త్యాగమూర్తుల గురించి ఇంకా కథలలో వినాలనుకుంటే మా స్టోరీస్ పార్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.